భాను న్యూస్కి స్వాగతం. నిరంతరం చూస్తూనే ఉండండి తాజా అప్డేట్. చదువుతున్నది సురేష్ నాయక్. రంగాభిమానుల సంక్షేమమే లక్ష్యం. తెలుగు రాష్ట్రాల రంగాభిమానులు చర్చించిన తర్వాతే రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం. అన్నయ్యకు నాకు ఎటువంటి విభేదాలు లేవు. అన్నయ్య ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి. కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు లాంటిది. కొండపల్లికి ఆహ్వానించిన ఆల్తాఫ్ బాబాకు ధన్యవాదాలు. వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆశా కిరణ్. ఇబ్రహీంపట్నం. పేద ప్రజల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ అభిమానుల సంక్షేమమే లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నామని, రంగా అభిమానుల ఆలోచన ప్రకారం తన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని రంగా కుమార్తె ఆశా కిరణ్ స్పష్టం చేశారు. కొండపల్లిలో హిజ్రత్ సయ్యద్ షాబుకారి నిత్య అన్నదాన లంగార్జున ద్వారా షిరిడి సాయిబాబా మందిరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను కొండపల్లి రావడం జరిగింది. మా అల్తాఫ్ బాబా గారి ఆహ్వానం మేరకు సాయిబాబా గుడిలో పూజలు జరుగుతున్నాయి, అలాగే అన్నదానం జరుగుతుంది. దాని సందర్భంగా కొండపల్లి వచ్చాను. చాలామందికి తెలుసో లేదో కానీ కొండపల్లి అనేది మా వంగవీటి వంశానికి ఒరిజిన్. ఇక్కడి నుంచే వంగవీటాళ్ళు వచ్చారు. సో చాలామంది మా వంగవీటాళ్ళు కొండపల్లిలో ఉన్నారు. అలాగే అన్నదానం సందర్భంగా రంగా గారి అభిమానులు కూడా కలవటం జరిగింది. చాలామందికి డౌట్స్ ఉన్నాయి నా ప్రయాణం ముందుకి ఏంటి అని చెప్పి. నేను క్లియర్గా చాలాసార్లు చెప్పాను, ఇదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నాకు ఎక్కడి నుంచి అయినా మా రాధారంగా మిత్రమండలి తరఫు నుంచి కానీ రంగా గారి అభిమానుల తరఫు నుంచి కానీ ఆహ్వానం వస్తే నేను తప్పకుండా వెళ్తాను, అందరినీ కలుస్తాను. ఇది కంప్లీట్లీ నాన్ పొలిటికల్ మీట్ అండ్ గ్రీట్ అండి. ముందుగా నేను మా రాధారంగం మిత్రమండలిని బలపరిచి ఆ తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి పొలిటికల్ డెసిషన్స్ అనేది తర్వాత తీసుకుంటాను. దానికి చాలా టైం ఉంది. సో ముందుగా ఏంటంటే రాధారంగం మిత్రమండలిని బలపరచాలని చెప్పి ఆ దిశలో నేను ముందుగా వెళ్తున్నాను. పరోక్షంగా అన్నయ్య రాధారంగ మిత్రమండలిని బలపరచాలంటారా? ఆయన ప్రయత్నం ఆయన చేశారండి. ఇప్పుడు అమ్మ ఉన్నప్పుడు ఆమె ప్రయత్నం ఆమె చేశారు, అన్న ఉన్నప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఇప్పుడు నేను నా ప్రయత్నం చేస్తున్నాను. అది సో మధ్యలో గ్యాప్ వచ్చింది. అఫ్కోర్స్ ఏంటంటే ఆయన పొలిటికల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయలేకపోయారు. సో ఇప్పుడు ఏంటంటే నేను ముందు అడిగేసి నా ప్రయత్నం కొద్దీ నేను చేస్తున్నాను ఆ ఆర్గనైజేషన్ బలపరచడానికి అని చెప్పి. అది కేవలం సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మాత్రమే. రంగా గారి పేరును ముందు తీసుకెళ్ళటానికి అని చెప్పి ఆర్గనైజేషన్ మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అంటే రాధా గారు చనిపోయినప్పుడు, పెద్ద రాధా గారు చనిపోయినప్పుడు దాన్ని రాధా మిత్రమండలి అని పెట్టాము. రంగా గారు చనిపోయిన తర్వాత దాన్ని రాధా రంగా మిత్రమండలి అని పెట్టాము. సో వాళ్ళ అభిమానుల కోసం అని చెప్పి వాళ్ళ పేరు ముందు తీసుకెళ్ళటానికి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఏంటంటే సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్, అన్నదానం కానీ రక్తదానం కానీ ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటారు. సో దానికి లీడర్షిప్ కింద నేను వచ్చాను. పక్క అన్నయ్య రాధారంగ మిత్రమండలి తరఫున ఎవరిని ఆహ్వానిస్తే కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉన్నారు. మీరేమో వెళ్ళి రాధారంగ మిత్రమండలి తరఫున నాన్నగారి అభిమానులు కలుస్తారని చెప్పి అంటున్నారు. దీనివల్ల చీలిక కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలో నేను అనుమానాలు కానీ కలిగే అవకాశం లేదంటారా? ఎందుకండి అసలు మా ఇద్దరి మధ్య చీలిక ఎందుకు ఉంటుంది? స్టేట్ వైడ్ రాధారంగ మిత్రమండలి అభిమానులు చాలా మంది ఉన్నారు. అది ఇప్పుడు ఆయన ఒక రోజు పిలుస్తారు, అదే రోజు నన్ను ఇంకో లొకేషన్ నుంచి పిలుస్తారు. ఆయన 2 లొకేషన్స్ ఉండలేరు కదా. సో అలా మేము డివైడ్ చేసుకుంటాం. అలాగే మాకు ఇప్పుడు తెలంగాణ నుంచి ఇన్విటేషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రోగ్రామ్ అటెండ్ అవుతాం. సో దాంట్లో చీలిక అనేది లేదు. అభిమానులు ఎక్కడి నుంచి పిలిచినా ఒకటే గుర్తుంచుకోండి, రంగా గారి 2 కళ్ళు మేము. ఒక కన్ను మా అన్న అయితే ఇంకో కన్ను నేను. అది మా ఇద్దరిలో ఎలాంటి డివిజన్ ఎలాంటిది లేదు. అది చీలిక కానీ ఏమీ లేదు. ఆయన పొలిటికల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే అభిమానులు పిలుస్తుంటే ఆయన వెళ్తారు. నేను ఇప్పుడు నాన్ పొలిటికల్గా ఉన్నాను కాబట్టి అభిమానులు ఎక్కడ పిలిచినా నేను వెళ్తున్నాను. మా రాధారంగ మిత్రమండలి ఎవరు ఇన్వైట్ చేసినా కానీ క్లియర్ కట్గా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు పార్టీలు పక్కన పెట్టుకుని రంగా గారి మీద అభిమానంతో రాధారంగ మిత్రమండలిలో ఉన్నారు. అది వాళ్ళకున్న అభిమానం, ప్రేమ. సో దాన్ని ఈ మిత్రమండలి ముందు తీసుకెళ్తే మా నాన్నగారి పేరు రానున్న తరాలకి గుర్తుంటది కదా అని చెప్పి నేను చేసే ఒక ప్రయత్నం కూతురుగా. అన్నయ్యతో సంబంధం చంద్రబాబు నాయుడు గారు పార్టీలో
ఒక వ్యక్తి, నేను కూడా పనిచేసిన వ్యక్తిని. ఈ గ్రామానికి గ్రామ అధ్యక్షుడిగా ఉన్నాను, రాష్ట్ర మైనారిటీ సెల్ సెక్రటరీగా ఉన్నాను. అమ్మడ బ్రాహ్మణయ్య గారు ఉన్నప్పుడు నేను రాష్ట్ర మైనారిటీ సెక్రటరీగా నేను ఆ రోజు. ఇవాళ మతపరంగా మేము పూర్తిగా ఆధ్యాత్మిక దాంట్లో ఉన్నాం కాబట్టి మేము పార్టీలకు అతీతంగా ఉన్నాం. ఈ పార్టీ ఆ పార్టీ మాకు ఏ పార్టీ లేదు, ఏ పార్టీ కండవాలి గుట్టు మేము పెట్టుకోలేదు. మేము దైవ సేవలో, దేవుడి సేవలో మేము మా జీవితాన్ని అంకితం చేసామని తెలియజేస్తాం. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రం రాజధాని అమరావతి ఏదైతే ఉందో అది మన రాష్ట్రానికి ఇవాళ చాలా కష్ట పరిస్థితులు. హైదరాబాద్ వెళ్ళి ఒకసారి చూస్తే మనం ఏడవడమే తప్ప ఇంకేం చేయలేము. అంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దో అలాంటి రాజధాని, అలాంటి డెవలప్మెంట్ అవ్వాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దో. కాబట్టి వెంటనే ఇలాంటి ఆంధ్రప్రదేశ్ని మనం అభివృద్ధి చెందాలంటే త్వరలో ఇలాంటి ఆణిముత్యాలు ఇంకా రావాల్సింది ఉంది. రావడానికి మా ప్రార్థన చేస్తాం. అదేవిధంగా విమర్శలు, ఎవరు చేసే విమర్శలకి, ఎవరు రాజకీయ దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు షాబుఖారీ ఆస్థానం వద్ద మా దగ్గరకు వస్తే, మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చిన, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చిన, బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చిన, బీజేపీ వాళ్ళు వచ్చిన ఎవరిని కూడా దీవించి ఆశీర్వదించి పంపిస్తాం. వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం. వాళ్ళు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, పేదలకు మంచి చేసే విధంగా ఆశీర్వదిస్తామని తెలియదు.